లోకంలో అన్నా చెల్లెళ్ళ బంధం చాలా విచిత్రమైనది. ఒకరినొకరు ఆట పట్టించుకుంటారు, దెబ్బలాడుకుంటారు. కానీ ఒకరికంట నుంచి నీరు వస్తే మరొకరు తట్టుకోలేరు. తల్లిదండ్రుల తర్వాత అమ్మలా చూసుకునేది అక్క అయితే, నాన్నల బాధ్యత తీసుకునేది అన్నయ్య. ఈ కథలో ఒక అన్నయ్య కష్టంలో ఉన్న తన చెల్లెలి కాపురంని ఎలా నిలబెట్టాడో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, శంకరయ్య వసుంధరలది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. వాళ్లకు ఇద్దరు పిల్లలు, కళ్యాణ్ మరియు పల్లవి. కళ్యాణ్కు చిన్నప్పటి నుండి చెల్లెలు పల్లవి అంటే ప్రాణం. తను ఏడుస్తే అస్సలు తట్టుకోలేడు. ఆమెకు ఏ కష్టం వచ్చినా తనే ముందు నిలబడేవాడు. కాలం గిర్రున తిరిగింది. ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కళ్యాణ్ ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. పల్లవి డిగ్రీ పూర్తి చేసింది. తనకంటే ముందు తన చెల్లెలికి పెళ్లి చేసి పంపాలనేది కళ్యాణ్ ఆశయం. ఒకరోజు ఇంట్లో హాల్లో శంకరయ్య పెళ్లి పత్రికలు, సంబంధాల బయోడేటాలు చూస్తూ ఉంటాడు. వసుంధర అప్పుడే కాఫీ కప్పులు పట్టుకొని వస్తుంది. వసుంధర, పల్లవికి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడట. మంచి సంప్రదాయ కుటుంబం. మన పల్లవికి బాగా సరిపోతాడు. కాకపోతే వాళ్ళు కొంచెం వరకట్నం, లాంఛనాలు గట్టిగానే అడుగుతున్నారు. మన వల్ల అవుతుందా? అవునండి, నాకు అదే కంగారుగా ఉంది. కళ్యాణ్ కూడా రాత్రి పగలు కష్టపడుతున్నాడు. తన చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలని అనుకుంటున్నాడు. అబ్బాయి కూడా వచ్చాక వాడితో ఒక మాట చెప్పి చూద్దాము. శంకరయ్య వసుంధరాల మాటలు గది బయట నుండి వింటుంది. పల్లవి కంగారుగా కళ్ళల్లో నీళ్లతో హాల్లోకి వస్తుంది. తల్లిదండ్రులిద్దరూ కంగారు పడతారు. ఏంటే అంత కంగారుగా వచ్చావు? ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? పల్లవి భయపడుతూ వణుకుతున్న స్వరంతో ఇలా అంటుంది. నాన్న, అమ్మా, నాకు ఈ పెళ్లి సంబంధాలు వద్దు. నేను ఒకరిని ప్రేమించాను. తన పేరు కార్తిక్. పెళ్ళంటూ చేసుకుంటే నేను అతన్నే చేసుకుంటాను. ఏంటి పల్లవి నువ్వు మాట్లాడేది? మనది మధ్యతరగతి కుటుంబం. ప్రేమ దోమ అంటూ తిరిగితే సమాజంలో మన పరువు ఏం కావాలే? మేము నీకేం తక్కువ చేశామని ఇలాంటి పాపిష్టి పని చేశావు? కంటికి నలుసు పడకుండా పెంచినందుకు మాకిచ్చే మర్యాద ఇదా? నలుగురికి మేము మా ముఖం ఎలా చూపించాలి ఇప్పుడు? అమ్మా, నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని తక్కువ చేయాలనో మీ నమ్మకాన్ని వమ్ము చేయాలనో నేను ఈ పని చేయలేదు. తను చాలా మంచివాడమ్మా. నన్ను మీకంటే బాగా చూసుకోకపోయినా మీ పెంపకాన్ని మెచ్చుకునేలా చూసుకుంటాడు. ప్రేమించడం పాపిష్టి పని ఎలా అవుతుందమ్మా? నా మనసులో ఉన్న నిజం మీకు చెప్పానంతే. ఎందుకమ్మా ఇలా చేశావు? లోకం పోకడ తెలియందానివి కావు కదా. నీకంటూ ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని కదా మేం ఆరాటపడింది. మా నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తావనుకోలేదు. నాన్న, మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారని నాకు తెలుసు నాన్న. మీ కళ్ళల్లో ఎప్పుడూ ఆనందాన్ని చూడాలనుకున్నాను. నేను ఎంచుకున్న వ్యక్తి కూడా మీలాగే బాధ్యత గలవాడు నాన్న. మిమ్మల్ని కాదని మీ మనసులు విరిచి నేను సంతోషంగా ఉండలేను. ఒక్కసారి నా వైపు నుండి కూడా ఆలోచించండి నాన్న. నేను తప్పు నిర్ణయం తీసుకోలేదు. అక్కడ నీ అన్నయ్య పగలు రాత్రి అని తేడా లేకుండా ఒళ్ళు హూనం చేసుకుంటూ ఎందుకు కష్టపడుతున్నాడో తెలుసా? నీ పెళ్లి ఘనంగా చేసి నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలని. నువ్వేమో ఇలాంటి నిర్ణయంతో అందరి తలలు వంచావు. అన్నయ్య పగలు రాత్రి కష్టపడుతుంది నా పెళ్లి కోసమే అని నాకు తెలీదా అమ్మా? నా గురించి నాకంటే ఎక్కువ ఆరాటపడిన అన్నయ్య ప్రేమ నాకు తెలీదా? అందుకే నేను ఏ రోజు లగ్జరీలు కావాలని అడగలేదు. ఇప్పుడు కూడా నేను ఏ లక్షాధికారినో చేసుకోవడం లేదమ్మా. కార్తీక్ వాళ్ళది కూడా మనలాగే మధ్యతరగతి కుటుంబం. అయినా ఒక వ్యక్తిని ప్రేమించడం ఇంత పెద్ద నేరమా? ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా మనమంతా కలిసి మాట్లాడుకునే వాళ్ళం కదా. ఈరోజు నా జీవితం గురించి నేను ఒక మాట చెప్తే నన్ను పరాయిదానిలా చూస్తారేంటి? నన్ను నమ్మండి నాన్న. మీ పెంపకం అస్సలు తప్పు కాలేదు. నా నిర్ణయం కూడా తప్పు కాదు. నేను కార్తీక్ను తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పి పల్లవి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకుంటుంది. కాసేపటికి కళ్యాణ్ ఆఫీస్ నుండి వస్తాడు. ఇంట్లో వాతావరణం తేడాగా ఉండడం గమనించి, ఏంటమ్మా, ఇంట్లో వాతావరణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా అంత సీరియస్గా ఉంది? వెళ్ళి నీ చెల్లెల్ని అడుగురా. పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవడో కార్తీక్ అట. వాడిని లవ్ చేసిందట. వాడినే పెళ్లి చేసుకుంటా అంటూ కూర్చుంది. కళ్యాణ్ పల్లవి రూమ్కు వెళ్తాడు. పల్లవి బెడ్పై పడుకొని ఏడుస్తూ ఉంటుంది. కళ్యాణ్ పల్లవి పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ,
ఏమైందిరా? నా బంగారు తల్లి ఎందుకేడుస్తోంది? నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు కదా. చెప్పు, ఏమైంది? పల్లవి కళ్యాణ్ను పట్టుకొని ఏడుస్తూ, అన్నయ్య, నేను కార్తీక్ అనే అతన్ని ప్రేమించాను. తను చాలా మంచివాడు. కానీ నాన్న అమ్మ అస్సలు ఒప్పుకోవడం లేదు. నువ్వు చెప్తే నాన్న వింటారన్నయ్య. కార్తీక్ చాలా మంచివాడు. ప్లీజ్ అన్నయ్య, ఇంట్లో వాళ్ళను నువ్వే ఒప్పించాలి. నువ్వు చెప్తే నాన్న వింటారు. నువ్వేడవకు పల్లవి. నువ్వు బాధపడితే నేను చూడలేను. నువ్వు సంతోషంగా ఉండటం కంటే మాకేం కావాలి? నీ ప్రేమ నిజమైతే, నీ కార్తీక్ మంచివాడైతే ఈ అన్నయ్యే ముందుండి మీ పెళ్లి జరిపిస్తాడు. నాన్నను నేను ఒప్పిస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. చెల్లెలి కళ్ళలో కన్నీళ్లు చూడలేక కళ్యాణ్ ఇంట్లో పెద్ద పోరాటమే చేశాడు. నాన్న, పల్లవి నచ్చినవాడితోనే పెళ్లి చేద్దాం నాన్న. అబ్బాయి మంచివాడైతే చాలు కదా. కళ్యాణ్, నువ్వు కూడా నీ చెల్లికి సపోర్ట్ చేస్తే నేనేం మాట్లాడతాన్రా? అసలే మనది మధ్యతరగతి కుటుంబం. ఆ కుర్రాడు ఏం చేస్తాడో, వాళ్ల కులమేంటో, అలవాట్లేంటో మనకు తెలీదు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు మన ఇళ్లల్లో సెట్ అవ్వవురా. దానికి తోడు పెళ్లి ఖర్చులు. ఆ బాధ్యత నాది నాన్న. అప్పు చేసైనా సరే నా చెల్లెలి పెళ్లి ఊరంతా చెప్పుకునేలా గ్రాండ్గా చేస్తా. తండ్రి శంకరయ్య ప్రేమ పెళ్లికి ఒప్పుకోనని భీష్మించుకొని కూర్చున్నా కళ్యాణ్ కార్తీక్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వివరాలు కనుక్కొని కార్తీక్ మంచివాడేనని నమ్మకం కుదిరాక తండ్రిని ప్రాధేయపడి ఒప్పించాడు. చెల్లెలు పెళ్లి ఘనంగా జరగాలని స్నేహితుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ పెళ్లి జరిపించాడు. పల్లవి కార్తీక్ పెళ్లి ఘనంగా జరుగుతుంది. పల్లవి కార్తీక్ అదే ఊరిలో వేరే కాపురం పెట్టారు. పెళ్లి తర్వాత ఒకరోజు కిరణ్ తన ఫ్రెండ్ సుబ్బుతో కలిసి కూర్చొని ఉంటాడు. ఏరా కిరణ్, చెల్లెలు పెళ్ళైతే గ్రాండ్గా చేశావు, కానీ జేబులో పైసలున్నాయా లేక అప్పుల వాళ్ళు నీకు మంగళహారతి పడుతున్నారా? అప్పు అయింది సుబ్బు, కానీ చెల్లెలు సంతోషంగా ఉంది కదా, అదే చాలు. అది సరే గాని మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? మా బంధువుల్లో రాధిక అనే ఒక అమ్మాయి ఉందిరా. చాలా పద్ధతి గల అమ్మాయి. కాకపోతే అకౌంట్స్ బాగా లెక్కిస్తుంది. నీలాగా చేతికి ఎముక లేని వాడికి ఆమెలాంటి లెక్కల మాస్టర్ సరైన జోడి. సరేరా, టైం దొరికినప్పుడు అమ్మా నాన్నలతో ఈ విషయం మాట్లాడి చూస్తాను. రాధికతో పెళ్లి సంబంధం గురించి కళ్యాణ్ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాడు. అందుకు శంకరయ్య, వనజమ్మలు కూడా ఒప్పుకుంటారు. కొన్నాళ్లకు కళ్యాణ్, రాధికల పెళ్లి జరుగుతుంది. రాధిక చాలా ప్రాక్టికల్ మరియు తెలివైన అమ్మాయి. అన్యాయాన్ని అస్సలు సహించదు. భర్తను ప్రాణంగా ప్రేమిస్తుంది. బంధాలను గౌరవిస్తుంది. కానీ భవిష్యత్తును మర్చిపోయే గుడ్డి త్యాగాలను అస్సలు సహించదు. తన సంసారం రోడ్డున పడకుండా ఆడపడుచు పల్లవి చేసే అన్యాయాన్ని, భర్త కళ్యాణ్ చేసే గుడ్డి త్యాగాలను ఎలా అరికట్టబోతోందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.